2025 చూపు తిప్పేలోపు వెళ్ళిపోయింది. ఈ ఏడాది నువ్వు ఏం సాధించావని అని నిన్ను అడగడానికి రాలేదు. నేను అడగడానికి వచ్చింది ఒకటే రీజన్తో. ఎన్నిసార్లు ఒకరోజు చేస్తా, నా కోసం ఒకరోజు వస్తుంది అని నీ మనసుకి అబద్ధం ఎన్నిసార్లు చెప్పావు? ఆ ఒకరోజు క్యాలెండర్లో లేదు, మౌనంగా ఎప్పుడో వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది అంటున్నారు, కానీ నీ జీవితంలో ఇంకో ఛాన్స్ ఉందని ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా? ఈ వీడియో నీకు ఇబ్బంది పెడితే స్కిప్ చెయ్యి, కానీ నిజం నచ్చకపోతే నీ జీవితం నిన్ను స్కిప్ చేస్తుంది. జాగ్రత్త. వై వి డీలే? మనం ఎందుకు లేట్ చేస్తున్నాం? మనిషి ఓడిపోవడానికి భయపడడు, కానీ మారడానికి భయపడతాడు. ఎందుకంటే మారితే ఫ్రెండ్స్ నవ్వుతారు, ఫ్యామిలీ డౌట్ పడుతుంది, సమాజం మనల్ని టెస్ట్ చేస్తుంది. అందుకే మనం ఒకే మాట అంటాం, ఇంకా చాలా టైం ఉంది, ఈసారి కాదు, ఇంకా రెడీ కాలేదు, వచ్చే సంవత్సరం చేద్దాం అని అంటారు. కానీ నిజం ఏంటో తెలుసా? మన మెదడు బాధను కాదు, అసౌకర్యాన్ని తప్పించుకోవడానికే ప్రయత్నిస్తుంది. మారడం అసౌకర్యం, కష్టపడడం అసౌకర్యం, ఒంటరిగా నడవడం, ఒంటరిగా పనిచేయడం అసౌకర్యం. అందుకే మన కలల కంటే మనకు మన కంఫర్ట్ జోన్ అంటేనే ఎక్కువ ఇష్టం. 2025 ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో. కొన్ని కలలు పుట్టాయి, కొన్ని కలలు చచ్చిపోయాయి, కొన్ని కలల్ని మనమే చంపేశాం. ఇంకా టైం ఉంది అనే భ్రమలో. ఒక రాత్రి గుర్తుందా? నిద్ర రాలేదు, భవిష్యత్తు గురించి భయం. అదే ఉదయం గుర్తుందా? ఏమీ చేయలేదు, బద్ధకం వల్ల. ఇదే మన జీవిత ట్రాజెడీ. భయపడతాం, కానీ చేయాల్సిన పని చెయ్యం, కదలం. ఇంకెంతకాలం ఇలా? ఇంకెన్ని ఎక్స్క్యూజెస్? రోజు ఎన్నో స్ఫూర్తినిచ్చే వీడియోస్ చూస్తాం, మాటలు వింటాం, కానీ జీవితం మాత్రం మారదు. ఎందుకు? నిన్ను ఆపేది ఎవడు? నీ డబ్బా, నీ లక్క? నిన్ను ఆపేది నువ్వే. నువ్వు నిర్ణయం తీసుకోకపోతే కాలమే నీకోసం నిర్ణయం తీసుకుంటుంది. అందరూ అంతే. ఒక విద్యార్థి అంటాడు, రేపు చదువుతా. ఒక ఉద్యోగి అంటాడు, ఇంకో ఏడాది చూద్దాం. ఒక రైతు అంటాడు, ఈ పంట తర్వాత. ఒక వ్యాపారి అంటాడు, మార్కెట్ సెట్ అయ్యాక. కానీ సమయం మాత్రం ఎవరినీ అడగదు, అది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. వయసు ముఖ్యం కాదు, నీ కళ ఇంకా బతికే ఉందా అన్నదే ముఖ్యం. గోల్స్ నిజమైన అర్థం. గోల్ అంటే ఈ సంవత్సరం రీచ్ అవ్వాలి అని కాదు. గోల్ అంటే రోజు ఒక గంట నీ భవిష్యత్తు కోసం పని చేస్తే, చిన్న పని చేస్తూనే ఉండడం వల్ల దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సైకాలజీ చెబుతుంది, కన్సిస్టెన్సీ మోటివేషన్ కంటే చాలా బలమైనది. చెయ్యాలనే మూడున్నప్పుడు కాదు, అలసినప్పుడు కూడా చేసేవాడు గెలిచేవాడు. సైలెంట్గా ఉండడం బలహీనత కాదు, అది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. అందరూ నవ్వినప్పుడు నువ్వు నవ్వకు, నీ పని కంటిన్యూ చేయి. అందరూ డౌట్ పట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకు, ప్రూవ్ చేయి. చరిత్ర మాటలను గుర్తుపెట్టుకోదు, ఫలితాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. 2026 ఇది కొత్త సంవత్సరం కాదు, ఇది నీకు ఇచ్చిన హెచ్చరిక. ఇంకోసారి ఒకరోజు వస్తుంది అన్నావంటే నీ భవిష్యత్తే నిన్ను క్షమించదు. ఈసారి మాటలు కాదు, పని. ఈసారి ఆశ కాదు, క్రమశిక్షణ. ఒకరోజు వస్తుంది అనుకున్నాను, ఈరోజు నేను కదిలిన రోజే 2026. వచ్చేది కొత్త సంవత్సరం మాత్రమే కాదు, నువ్వు ముందడుగు వేస్తేనే కొత్త సంవత్సరం, కొత్త జీవితం. స్టాప్ వెయిటింగ్, స్టార్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.